జగన్ మద్దతు ఎవరికి? హంతకులకా? బాధితులకా? నిరుపేద యాదవ్ బిడ్డ దానయ్య చావుకు కారణమెవరు? బాధిత యాదవ కుటుంబాన్ని పరామర్శించాలన్న సొయి లేదా? జగన్ అహంకార వైఖరిపై బోడె రామచంద్ర యాదవ్ నిప్పులు. యాదవులకు అండగా బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గర్జన. హంతకులను ఓదార్చడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలు కోల్పోయిన నిరుపేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించే కనీస మానవత్వం లేదా? ఓదార్పు యాత్ర అంటూ గతంలో నీతులు వల్లించిన జగన్ నేడు హంతకులకు కొమ్ము కాస్తూ బాధితులను పొట్టన పెట్టుకున్న తీరు ఆయన నైజాన్ని బట్టబయలు చేస్తుంది. ఇలాంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ దానయ్య కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ₹1,00,000 ఇస్తాం, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం అని చెప్పడం జగన్ అండ్ కో అహంకారానికి పరాకాష్ట. పేదవాడి ప్రాణానికి, యాదవ బిడ్డ కన్నీళ్లకు రూపాయి విలువ కూడా కట్టలేదనే విషయాన్ని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. 18 ఏళ్ల వయసున్న మాజీ మంత్రి కొడుకు రోడ్డు మీదకొచ్చి నిరుపేద ప్రాణాలు తీస్తే కనీసం తప్పు అనకుండా వెనకేసుకురావడం ద్వారా నేరస్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అందరూ చూస్తున్నారు. గతంలోనే వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పారు, మాకు రాముడు కాదు రావణుడే కావాలి అని. దానికి తగ్గట్టే నేడు జగన్ ఆలోచన విధానం ఉంది. హత్యలు, అరాచకాలు చేసేవాళ్లను రక్షించే ఈ రావణ రాజ్యకాంక్ష ఏపీకి శరహాభిఘాతంగా మారింది. ఈ అమానుష ఘటనపై బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ తీవ్రంగా స్పందించారు. జగన్ అహంకార వైఖరిని, నిందితులను వెనకేసుకొస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి దానయ్య కుటుంబానికి అండగా నిలుస్తూ కీలక హామీలు ప్రకటించారు. దానయ్య కుటుంబానికి బీసీవై పార్టీ తరపున సొంత ఇల్లు కట్టించి ఇస్తామని బోడె రామచంద్ర యాదవ్ భరోసా ఇచ్చారు. దానయ్య పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువు పూర్తి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని ఘంటాపథంగా ప్రకటించారు. ఒక యాదవ కుటుంబానికి అండగా నిలవడం అంటే డబ్బిచ్చి అవమానించడం కాదు, ఇలా కష్టకాలంలో భుజం కాసి భరోసానివ్వడం. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించిన బోడె రామచంద్ర యాదవ్ నిజమైన నాయకుడిగా నిలిచారు. కానీ పేదలను అణచివేస్తూ నేరస్తులను రాజమార్గం వేస్తున్న ఇలాంటి రావణ రాజ్యాన్ని కోరుకునే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ ఈ రాష్ట్రానికి నిజంగానే అవసరమా? రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బహుజనులు ఈ మోసపూరిత రాజకీయాలను ఇకనైనా తిప్పికొట్టాలి.